ఈ రోజు స్కూల్లో ఫంక్షన్ అవుతూ ఉంటుంది. అక్కడికి అందరూ పిల్లలు వాళ్ల గ్రాండ్ పేరెంట్స్ తో కలిసి వచ్చారు. అది చూసిన అనుష్క ఇంకా అనిరుద్ కొంచెం బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి రెండు వైపులా గ్రాండ్ పేరెంట్స్ లో ఒక్కరు కూడా లేరు. అందుకనే బాధపడుతూ ఉంటారు. ఎంత బాగుండేది కదా అన్నయ్య, ఒకవేళ మనకు కూడా తాతయ్యలు, అమ్మమ్మ, నానమ్మ ఉండుంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కదా. నువ్వు చెప్పేది అక్షరాల నిజం. కానీ నిజంగా మనకి మన గ్రాండ్ పేరెంట్స్ అనే వాళ్ళు ఉండే ఉంటారు కదా. అయితే వాళ్ళ ఫోటో అయినా ఎందుకు లేదు మన మమ్మీ డాడీ దగ్గర? అవునన్నయ్య, మన దగ్గర కనీసం మన గ్రాండ్ పేరెంట్స్ ఫోటో కూడా లేనే లేదు. స్కూల్లో ఫంక్షన్ ఇంచుమించుగా అయిపోవస్తుంది. ఈ ఇద్దరు పిల్లలు కూడా వాళ్ల స్కూల్ బస్లో కూర్చుని ఇంటికి తిరిగి వచ్చేస్తారు. అలానే ఇంటికి రాగానే వాళ్ల మమ్మీని అడగటం మొదలు పెట్టేస్తారు. మమ్మీ, ఈ రోజు మా స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే జరిగింది. కానీ మన ఇంట్లో మాకు కనీసం గ్రాండ్ పేరెంట్స్ ఫోటో కూడా దొరికిందే లేదు. ఈ ప్రశ్నకి నా దగ్గర ఏ జవాబు లేదు నాన్న. ఇది మీ నాన్నని మీరు అడిగితే బాగుంటుంది. మనకి కూడా గ్రాండ్ పేరెంట్స్ ఉండుంటే ఎంత బాగుండేది. ఈ రోజు మనతో వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కదా స్కూల్కి. తెలుసా మమ్మీ, ఫంక్షన్ ఎంత బాగా జరిగిందో. వచ్చిన గ్రాండ్ పేరెంట్స్ అందరికీ కూడా మా స్కూల్ తరపు నుంచి మంచి మంచి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. అనుష్క ఇంకా అనిరుద్ ఇద్దరూ కూడా కమల పిల్లలు. అలానే వాళ్ళిద్దరికీ ఇప్పుడు 12 ఏళ్ల వయసు. అందుకే ఇద్దరూ ఒకటే క్లాస్లో చదువుకుంటూ ఉంటారు. వాళ్ల డాడీ ఒక పెద్ద కంపెనీలో మంచి పొజిషన్లో ఉద్యోగం చేస్తూ ఉంటారు. అందుకనే వాళ్ల ఆర్థిక స్థితి చాలా చక్కగా ఉంటుంది. అలా సాయంత్రం వాళ్ల డాడీ ఇంటికి వచ్చిన తర్వాత అనిరుద్ ఇలా అంటాడు. డాడీ, మీకు తెలుసా, ఈ రోజు మా స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే జరిగింది. అందరు గ్రాండ్ పేరెంట్స్ వచ్చారు. కానీ మాకు మాత్రమే గ్రాండ్ పేరెంట్స్ లేరు. డాడీ, మన ఇంట్లో తాతయ్య వాళ్ళ ఫోటో అయినా ఎందుకు లేవు? హా నాన్న, నా దగ్గర వాళ్ళ ఫోటో ఒకటి కూడా లేదు. వాళ్ళు ఊర్లో ఉంటారు. అలానే అక్కడ ఏ కెమెరామెన్ కూడా ఉండడు. అందుకే నా దగ్గర వాళ్ళ ఫోటో కూడా లేదు. ఊరిలో ఉంటారా? అసలు ఏ ఊరు డాడీ మనది? పిల్లలకి ఆ విషయంపై ఇంకా ఎక్కువ ఆసక్తి పెరగకూడదని వెంటనే వాళ్ళ డాడీ ఆ ఊరు పేరు వాళ్లకి చెప్పేస్తాడు. ఎన్నో ఏళ్ల కిందట మీ మమ్మీని పెళ్లి చేసుకున్నప్పుడు ఆఖరిసారిగా ఊరికి వెళ్ళాను. ఆ తర్వాత ఇంకెప్పుడూ అక్కడికి వెళ్ళలేదు. వాళ్ళు బ్రతికే ఉన్నంత వరకు మేము మా గ్రాండ్ పేరెంట్స్ని చూడలేదంటే ఇది చాలా బాధాకరమైన విషయం డాడీ. అది విని డాడీ ముఖం చాలా దిగాలైపోతుంది. అంతటితో వాళ్ళిద్దరు పిల్లల్ని చదువుకోమని వాళ్ల గదిలోకి పంపించేస్తాడు. ఓ మై గాడ్, ఈ రోజు ఈ పిల్లలు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి తాతయ్య నాన్నమ్మ ఎక్కడ ఉన్నారు, అమ్మమ్మ తాతయ్య ఎక్కడ ఉన్నారని అంటూ అడిగి అలా కాదు భార్యమని, వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేముంది? వాళ్ళు కూడా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కోసం తెలుసుకోవాలి అనుకుంటారు కదా. అసలు ఇప్పుడు మా అమ్మా నాన్న ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ అమ్మా నాన్న పెద్ద జమీందారులు. వాళ్ళకి దేనికి లోటు ఉంటుంది చెప్పండి. నాకనిపిస్తుంది నేను చాలా పెద్ద తప్పు చేశానని. నేను మా అమ్మా నాన్నతో కలిసి ఉండాలి. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి? అప్పుడు అతనికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. అతను పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంత కోప్పడ్డారో అన్నది. అసలు నువ్వు చేసిన పనేంటి పవన్? ఇలా ఎలా చేయగలవు? ఇక్కడ మేం నీ కోసం సంబంధం వెతికి కూర్చుంటే నువ్వు పట్నంలో ఏకంగా పెళ్లి చేసుకొని వచ్చావు. బర్కా చాలా మంచి అమ్మాయి నాన్న. మీరొకసారి తనను చూడండి, తనతో మాట్లాడండి. మీరు కనీసం తన ఇంట్లోకైనా రానివ్వడం లేదు. ఒక్కసారి మన కోడల్ని కనీసం చూడండి. చివరాఖరికి మన అబ్బాయి పెళ్ళైతే చేసేసుకున్నాడు కదా. ఇప్పుడు ఎంతమంది ఇలా చేయడం లేదు చెప్పండి. నా కొడుకు ఇలా చేస్తాడని నేనెప్పుడూ అనుకోలేదు. నా కొడుకు నా పరువు మొత్తం తీసేశాడు. ఈ రోజు నుంచి నీకు నాకు సంబంధం లేదు. నీ పెళ్ళాన్ని నువ్వు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోరా. అసలు తన ముఖం కూడా నేను చూడాలనుకోవటం లేదు. నన్ను తలెత్తుకొనివ్వకుండా చేశావు కదరా. నేనిప్పుడేం చెయ్యాలి? నేను మాటిచ్చిన నా ఫ్రెండ్కి ఏం చెప్పాలి? తనే కోడలనుకున్న అమ్మాయికి ఏం చెప్పాలి? బయటనే నుంచుని ఉన్న బార్కా వాళ్లు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా వినేస్తుంది. అంతటితో వెంటనే పవన్ని బయటికి రమ్మని పిలుస్తుంది. పద ఇక్కడి నుంచి. నా కోసం నువ్వు మీ అమ్మని నాన్నని బతిమలాడొద్దు. మనం ఇంకెప్పుడూ ఇక్కడికి రావద్దు.
అప్పుడు పవన్ కూడా కోపంలో ఉంటాడు. అందుకనే అతను బార్కా చేయి పట్టుకుని ఆ ఊరు నుంచి బయటికి వచ్చేస్తాడు. ఆ తర్వాత పవన్ కూడా ఇంకెప్పుడూ తన తల్లిదండ్రుల ఆచూకీ కనుక్కోటానికి ట్రై చేయలేదు. ఈ రోజు అలా జరిగిన కథ మొత్తాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు పవన్. అలా ఉంటూ ఉండగా అతనికి తన అమ్మా నాన్న బాగా గుర్తు వస్తూ ఉంటారు. అంతటితో పవన్ తన గదిలోకి వెళ్లి అల్మారా ఓపెన్ చేసి తన అమ్మా నాన్న ఫోటో చూస్తూ ఉంటాడు. అలా చూస్తుండగానే నిద్రలోకి జారుకుంటాడు. అలా ఆ ఫోటో టేబుల్ మీదనే ఉండిపోతుంది. తెల్లవారుజామున, మీరిద్దరూ రెడీ అయిపోయారా? వెళ్ళండి, వెళ్ళి మీ డాడీని కూడా లేపండి. అసలే ఈరోజు ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని కూడా అన్నారు. అలా అనిరుద్ ఎప్పుడైతే తన డాడీని నిద్రలేపాలి అని వాళ్ల గదిలోకి వెళ్తాడో అక్కడ టేబుల్ మీద ఉన్న ఈ ఫోటోని చూస్తాడు. అంతటితో ఆ ఫోటోని దాచి తన డాడీని లేపుతాడు. ఆ తర్వాత టిఫిన్ చేసి అన్నా చెల్లెళ్ళిద్దరూ కలిసి స్కూల్ బస్లో కూర్చున్నాక అనిరుద్ ఆ ఫోటోని తీసి తన చెల్లికి చూపిస్తాడు. అప్పుడు అనుష్క ఇలా అంటుంది, అయినా నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అది ఖచ్చితంగా మన నానమ్మ ఇంకా తాతయ్య ఫోటోలేనని? దీన్ని జాగ్రత్తగా చూడు. చూసావా, తాతయ్య మొహం అచ్చం మన డాడీలానే ఉంది. నాకో విషయం అర్థం అవడం లేదు. అసలు మన మమ్మీ డాడీ మనకు అబద్ధం ఎందుకు చెప్పారని. కానీ అన్నయ్య, ఫోటో ఉండటం వల్ల ఏం లాభం అవుతుంది చెప్పు? మన నానమ్మ తాతయ్య బ్రతికి లేరు కదా. అనిరుద్ ఆ ఫోటోని తన దగ్గరే దాచిపెట్టేస్తాడు. ఉదయం కంగారులో పవన్ ఆ ఫోటో కోసం మర్చిపోతాడు. కాని సాయంత్రం పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అతని భార్యని ఆ ఫోటో కోసం అడుగుతాడు. మీరు మాట్లాడేది మీ అమ్మా నాన్నల ఫోటో కోసమేనా? అసలు ఆ ఫోటో బయటికి ఎందుకు తీశారు? ఒకవేళ నానమ్మ తాతయ్య బతికే ఉన్నారని మన పిల్లలకి తెలిసింది అంటే వాళ్ళని కలుస్తామని పిల్లలు మారం చేస్తారు. నువ్వు దానికోసం తీరిగ్గా బాధపడదులే కాని ముందా ఫోటో ఎక్కడుందో వెతుకు. ఏదో పని ఉండి తన అమ్మా నాన్న గది దగ్గరికి వచ్చిన అనుష్క తన మమ్మీ డాడీ మాట్లాడుకున్న మాటలన్నీ విని ఆశ్చర్యపోతుంది. అంతటితో వెంటనే పరుగున వెళ్లి ఈ సంగతి తన అన్నయ్యకి చెప్పేస్తుంది. అయితే దీనికి అర్థం మన మమ్మీ డాడీ మనకు అబద్ధం చెప్పారు. నానమ్మ తాతయ్య బ్రతికే ఉన్నారు. కానీ ఎందుకు అబద్ధం చెప్పారు మనకి? బహుశా మమ్మీ డాడీ ఇంకా నానమ్మ తాతయ్యకి ఏదైనా గొడవ అయిందేమో. అలా అయితే అన్నయ్య, మనమిద్దరం కలిసి వీళ్లకుండే గొడవలన్నీ కూడా సత్తుమనిగేలా చేద్దాం. అలా ఆ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు సైలెంట్ గా డిన్నర్ చేసి వాళ్ల గదిలోకి వెళ్లిపోతారు. కాని వాళ్లకి నిద్ర రాదు. అందుకే వాళ్ళిద్దరూ కూర్చుని వాళ్ల పాకెట్ మనీ తీసి వాళ్ల నానమ్మ తాతయ్య ఫోటో చూస్తూ ఇలా అంటారు, మంచిదయ్యింది, డాడీ మనకు ఊరి పేరు చెప్పారు. నానమ్మ తాతయ్య, మిమ్మల్ని కలవడానికి మేము ఊరు వస్తున్నాం. మీ మధ్య ఏం గొడవలైనా సరే ఇప్పుడు మేం మీ దగ్గరికి రావటం వల్ల అవన్నీ మాయమైపోతాయి. మీరు కూడా ఇక నుంచి మా దగ్గరే ఉండాలి. ఇది ఇలానే జరుగుతుంది, చూస్తూ ఉండండి. మరుసటి రోజు ఉదయం వాళ్లు స్కూల్ బస్లో కూర్చుని స్కూల్ వరకు అయితే వెళ్తారు. కాని బయట దిగిపోయి వేరే బస్ ఎక్కి వాళ్ల ఊరికి వెళ్లటానికి ట్రై చేస్తారు. అలా 4 గంటల దీర్ఘ ప్రయాణం తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఊరు చేరుకుంటారు. వాళ్లకి వాళ్ల నానమ్మ తాతయ్య పేర్లైనా తెలియదు. అందుకే అక్కడికి చేరుకోగానే కంగారు పడిపోతూ ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్న ఒక ముసలావిడ్ని ఇలా అడుగుతాడు అనిరుద్, మా నానమ్మ తాతయ్య ఈ ఊర్లోనే ఉంటారు. కానీ మాకు వాళ్ళ పేర్లు కూడా తెలియవు. మా డాడీ పేరు మాత్రం పవన్. ఓహో, మీరిద్దరూ పవన్ పిల్లలా? మీ నాన్న అసలు ఎలా చేయగలిగాడు? అలా ఎవరైనా చేస్తారా? మీ నాన్న పెద్ద ఎదవ అనిపించుకున్నాడు. తల్లిదండ్రులిద్దరినీ ఈ వయసులో ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. అక్కడ బాగా ఉంటున్నాడా? సరే పదండి పిల్లలు, మీ ఇద్దరికీ నేను ఇల్లు చూపిస్తాను. కానీ ఇప్పుడు ఆ ఇంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మీ తాతయ్య చనిపోయి చాలా కాలం అవుతుంది. ఇప్పుడు ఆ ఇంట్లో పాపం కేవలం ఆ ఒక్క ముసలావిడ మాత్రమే ఉంటుంది. అది విన్న ఆ పిల్లలిద్దరూ కూడా చాలా బాధపడతారు. ఆ ముసలాయన వాళ్ళిద్దరినీ కూడా ఒక ఇంటి ముందు వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అనిరుద్, ఆ ఫోటో బయటికి తీసి చూడు, నాన్నమ్మ ముఖం దానితో మ్యాచ్ అవుతుందేమో అని. అనిరుద్ ఆ ఫోటో తీసి చూసేసరికి ఆ ఎదురుగా ఉన్న ఆవిడ అచ్చం ఫోటోలో ఉన్న ఆవిడలానే అనిపిస్తుంది. అంతటితో వాళ్ళిద్దరూ వాళ్ల నానమ్మ దగ్గరికి పరుగున వెళ్తారు. అనిరుద్ ఏమో తన కాళ్లకి దండం పెడతాడు. అలానే అనుష్క కూడా నమస్తే చెప్తుంది. చల్లగా ఉండండి నాయనా,
ఇంతకీ ఎవరు మీరిద్దరు? ఈ ఊరిలో ఎవరి పిల్లలు మీరు? నేనెప్పుడూ మిమ్మల్ని ఈ ఊర్లో ఇంతకు ముందెప్పుడూ చూడలేదే. నానమ్మ, నేను మీ మనవడు అనిరుద్. అలానే తిను మీ మనవరాలు అనుష్క. మా డాడీ పేరు పవన్. అలానే మా మమ్మీ పేరు బర్కా. అది విన్న వాళ్ళ నానమ్మకి తన 2 చేతులు కూడా వణుకుతాయి. వెంటనే అనిరుద్ ఇంకా అనుష్కకి ఆశీర్వాదం ఇస్తూ వాళ్ల చేతుల్ని గట్టిగా పట్టుకుని వాళ్ళని గట్టిగా కౌగిలించుకుంటుంది. ఏమంటున్నారు పిల్లలు మీరు నా పవన్ పిల్లలా? నా మనవడు మనవరాలా? మీ నాన్న ఎక్కడ ఉన్నారు? మీ అమ్మ ఎక్కడ ఉంది? మరి వాళ్ళు రాలేదేమీ మీతో పాటు? నాన్నమ్మ, మేమిద్దరం వాళ్ళకి చెప్పి రాలేదు. మేం నిన్ను చూద్దాం అనుకున్నాము. అందుకే ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా దాక్కుని వచ్చేశాము. అరే పిల్లలు, ఎంత పని చేశారు మీరు! అమ్మకి నాన్నకి చెప్పి రావాల్సింది. వాళ్ళక్కడ ఎంత కంగారు పడుతూ ఉంటారో కదా మీరు కనపడటం లేదని. నాన్నమ్మ, ఎంత కంగారు పడతారో పడనివ్వు వాళ్ళని. వదిలే. మిమ్మల్ని వాళ్ళు వదిలేసినప్పుడు కూడా నువ్వు కూడా ఇలానే చాలా కంగారు పడి ఉంటావు కదా. అదంతా అయిపోయిన కథ నాన్న. ముందు మీరు లోపలికి రండి. నేను మీకు తినడానికి ఏమైనా పెడతాను. మీరు ఎంత ఆకలితో ఉన్నారో ఏంటో. అలా చెప్పి అతి కష్టం మీద నుంచుని ఆ పిల్లలిద్దరినీ కూడా తన గదిలోకి తీసుకుని వెళ్తుంది. ఆ గది చాలా పాతబడిపోయి ఉంటుంది. బోలెడన్ని సామాను పడి ఉంటుంది. అలా కిందకి వంగి వంటకి గిన్నెలు వెతుకుతూ ఉంటుంది. కాని వంటకి ఏ సామాను కూడా తన దగ్గర ఉండనే ఉండదు. అప్పుడు అనుష్క ఇలా అంటుంది, నాన్నమ్మ, నువ్వేం దిగులు పడకు. మా దగ్గర టిఫిన్ బాక్స్ ఉందిలే. రా, మాతో పాటు తిందువుగాని. అలా చెప్పి పిల్లలిద్దరూ వాళ్ల బ్యాగ్లో నుంచి టిఫిన్ బాక్స్ తీసి వాళ్ల చేత్తో నాన్నమ్మకి తినిపిస్తారు. అంతటితో అస్తమాను నాన్నమ్మ తన కన్నీటిని తుడుచుకుంటూ వాళ్లు పెట్టే టిఫిన్ ని తింటూ ఉంటుంది. అలానే ప్రేమగా వాళ్ల తల నిమురుతూ ఉంటుంది. ఇంకో పక్క ఇక్కడ ఇంటి దగ్గర చూస్తే సాయంత్రం అయినా సరే పిల్లలు ఇంకా ఇంటికి రాకపోయేసరికి వాళ్ళిద్దరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా ఫోన్ చేస్తారు. కానీ ఎవ్వరి దగ్గర పిల్లలు లేరని తెలుస్తుంది. అప్పుడే ఒక ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే చెప్తాడు, అనిరుద్ చాలా రోజుల నుంచి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కోసం తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాడు అని. బర్కా, నాకు అనిపిస్తుంది ఆ ఫోటోని పిల్లలు చూసేశారు అని. అదీ కాక ఈ మధ్యనే మన ఊరి పేరేంటి అని కూడా అడిగారు నన్ను. అంటే దీనికి అర్థం ఖచ్చితంగా ఊర్లో ఉండే ఉంటారు. ఎంత పని చేశారు ఈ పిల్లలు! కనీసం మనకి చెప్పనైనా చెప్పలేదు. ఒకవేళ వాళ్ళు మనకు చెప్పుంటే మనం వాళ్ళని వెళ్ళనిస్తామా చెప్పు? లేదు కదా. అందుకే వాళ్ళు దొంగతనంగా వెళ్లారు. నేను కారు చేస్తాను, ఊరికి వెళ్దాం పదా. అలా అనుకుని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వాళ్ల కారులో కూర్చుని ఊరికి వెళ్లటానికి బయలుదేరతారు. అక్కడ ఊర్లో చీకటి పడిపోతూ ఉంటుంది. పిల్లలిద్దరూ ఏమో నాన్నమ్మతోనే అక్కడే పడుకుంటారు. అర్ధరాత్రి అయిన తర్వాత పవన్ ఇంకా బార్కా కలిసి ఊరికి చేరుకుంటారు. పవన్ కి అంత చీకట్లో ఇల్లు వెతకడం కూడా చాలా కష్టమైపోతుంది. అక్కడ వాళ్లకొకతను కనిపిస్తాడు. వెంటనే అతన్ని అడుగుతారు. తీరా చూస్తే పవన్ ఏ ఇంటి ముందైతే నుంచని ఉన్నాడో అది చాలా చిన్న ఇల్లు. అది అతని ఇల్లైతే కాదనుకుని ఆ తలుపుని ఒక్కసారి కొడతాడు. వెంటనే వాళ్ల అమ్మ వచ్చి ఆ తలుపుని తీస్తుంది. ఇంత అర్ధరాత్రి పూట ఎవరు వచ్చారు, తలుపు కొడుతున్నారు? తీసి పవన్ కాని వచ్చాడా? ఆ ఆలోచన రాగానే మెల్లగా లేచి కుంటుకుంటూ వెళ్లి తలుపు తెరిచి చూస్తే అక్కడ పవన్ నుంచొని ఉంటాడు. నాన్న, పవన్ నువ్వేనా వచ్చింది? నా కొడుకు పవన్. అంతటితో పవన్ ముందుకి వచ్చి తన తల్లిని గట్టిగా కౌగిలించుకుంటాడు. ఆ తర్వాత తన పిల్లలిద్దరూ కూడా అక్కడే హాయిగా పడుకొని ఉండటం చూస్తాడు. అది చూసిన బార్కా పరుగున వాళ్ల దగ్గరికి వెళ్లి ఇద్దర్నీ లేపుతుంది. అమ్మా, నువ్వేంటి ఈ పరిస్థితుల్లో ఉన్నావు? ఈ ఇల్లు మనది కాదు కదా. నాన్నగారెక్కడా? నాన్నగారు నువ్వు వెళ్లిపోయిన 1 సంవత్సరం తర్వాతనే చనిపోయారు నాన్న. జనమంతా కలిసి ఒంటరిగా ఉన్న ఈ ముసలిదాని దగ్గర ఉన్న ఆస్తి మొత్తం లాగేసుకున్నారు. అతి కష్టం మీద నాకిక్కడ ఉండడానికి స్థలం దొరికింది. గడ్డి మోపులు పోగు చేసి అమ్ముకుంటూ జీవితాన్ని గడిపాను. నువ్వేమో వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారైనా తిరిగి రాలేదు. నువ్వు ఎక్కడ ఉంటావో కూడా నాకు తెలీదు. వెతుక్కుంటూ వద్దామంటే ఇలా ఏమీ చేయలేక ఎప్పటికైనా నువ్వు తిరిగి వస్తావని నీకోసం ఎదురుచూస్తూ ఇలా జీవోత్సవంలా బతుకుతున్నాను నాన్న. తన తల్లిని అలాంటి పరిస్థితుల్లో చూసిన పవన్కి తన మీద తనకే చాలా కోపం అనిపిస్తుంది.
తన ఇద్దరు పిల్లల్ని పట్టుకొని పవన్ ఇలా అంటాడు. నన్ను క్షమించండి పిల్లలు, నేను మీకు ఎప్పుడూ మీ తాతయ్య నానమ్మ గురించి చెప్పలేదు కదా. కానీ మీరు గనుక ఈరోజు ఇక్కడికి వచ్చి ఉండకపోతే నేను మా అమ్మ గురించి ఇంకెప్పటికీ తెలుసుకునేవాడినే కాదు. డాడీ, ఇంక నుంచి నాన్నమ్మ మనతోనే కలిసే ఉంటుంది కదా? అవును పిల్లలు, నానమ్మ మనతోనే ఉంటుంది. ఇంకెప్పటి నుంచి నేను మా అమ్మను వదిలి ఉండేదే లేదు. మా తప్పు కూడా ఉంది. పవన్ ఎప్పుడోకప్పుడు వచ్చి మిమ్మల్ని చూసుకుంటూ ఉంటే బాగుండేది. రేపు అన్న రోజు మా పిల్లలు కూడా మమ్మల్ని ఇలానే చేస్తే? అమ్మా డాడీ, నానమ్మ మనతోనే ఉంటుందంటే గనుక మేం మీకు మాటిస్తున్నాం. మీతో మేమెప్పటికీ మళ్ళీ అలా చెయ్యము మమ్మీ. అది విని వాళ్ళు తమ పిల్లల్ని కౌగిలించుకుంటారు. అలానే ఈ విధంగా మనవడు మనవరాలు వాళ్ళ నానమ్మని తీసుకుని పట్నంకి వెళ్లి సంతోషంగా ఉంటారు. రీనా ఇంకా టీనా అనే ఇద్దరు అక్కా చెల్లెళ్లకు అత్తగారిల్లు ఒకటే. ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్లకు ఒకటే అబ్బాయితో పెళ్లి జరుగుతుంది. ఆ అబ్బాయి పేరు రవి. అతను ఎప్పుడూ కూడా ఆ ఇద్దరి గొడవల మధ్యలో ఇరుక్కుంటూనే ఉంటాడు. ఒకరోజు సాయంత్రం రవి వాళ్ల బాస్ అతని కూతురు పుట్టినరోజు పార్టీకి రవిని పిలుస్తాడు. అంతటితో రవి ఇంటికి వెళ్లి అతని ఇద్దరు భార్యలతో బర్త్డే పార్టీకి రెడీ అవ్వమని చెప్తాడు. రీనా, టీనా, మీరిద్దరూ లేచి త్వరగా రెడీ అవ్వండి. కాసేపట్లో మా బాస్ కూతురు పుట్టినరోజు పార్టీకి వెళ్ళాలి. అక్కడ చాలా రిచ్ ఏర్పాట్లు ఉంటాయి. మీరిద్దరూ కొంచెం బాగా రెడీ అవ్వండి. నేను ఇప్పుడే వెళ్ళి రెడీ అయ్యి వస్తాను రవి. రీనా చెప్పిన మాటలు విని టీనా మనసులో ఆందోళన మొదలయ్యి తనలో తానిలా అనుకుంటుంది. పార్టీకి వెళ్ళటానికి నేను రీనా కంటే అందంగా రెడీ అవ్వాలి, లేదంటే రవి పెళ్ళమనే దచ్చ దానికే దక్కుతుంది. అందుకే నేను నా ముఖం మీద ఎంత మేకప్ వేసుకుంటానంటే కేవలం నేను మాత్రమే మెరిసే అంతలాగా. అలా రీనా ఇంకా రవి వాళ్ల గదిలోకి వెళ్దామని అనుకుంటారు. కానీ టీనా మాత్రం అప్పటికి కూడా అక్కడే నుంచుని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు తనకి స్పృహ వచ్చి రవి ఇంకా రీనా వాళ్ల గదిలోకి వెళ్లడం చూసి తనతో తానిలా మాట్లాడుకుంటుంది. అరే టీనా, వాళ్ళిద్దరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. నేనేమో అసలే చాలా ఎక్కువ మేకప్ వేసుకోవాలి, అమ్మో. అలా కాసేపటి తర్వాత అందరూ తయారయ్యి టీనా కోసం ఎదురు చూస్తారు. టీనా అప్పటికి కూడా పైనున్న గదిలో అద్దం ముందు కూర్చొని మేకప్ వేసుకుంటూనే ఉంటుంది. అప్పుడు రవి కింద నుంచి టీనాని పిలుస్తాడు. అరే టీనా, ఇంకెంత సమయం పడుతుంది? పార్టీకి అందరూ వచ్చేసి ఉంటారు. మనమే ముందు నుంచి లేటుగా ఉన్నాం. ఆ సమయానికి టీనా ఐలైనర్ పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో రవి ఒక్కసారిగా పిలిచేసరికి ఉలిక్కిపడి తన లైనర్ కదిలిపోతుంది. అంతటితో తన మేకప్ అంతా పాడైపోతుంది. అలానే తన ఇంకో కంటికి కూడా లైనర్ పెట్టుకుని కిందకి వస్తుంది. తనని అలా చూసి రవి ఇంకా రీనా చాలా గట్టిగా నవ్వటం మొదలు పెడతారు. అంతలోనే అక్కడికి సరళ కూడా వస్తుంది. అరే కోడలి పిల్ల, ఏంటి ఇంత దారుణంగా రెడీ అయ్యావు? మనం వెళ్ళేది పార్టీకి, ఏదో సర్కస్కి కాదు. నా కోడలు అచ్చం జోకర్లా తయారై వచ్చిందిలే. అసలు ఏమంటించుకొని వచ్చావు నువ్వు ఆ మొహానికి? దీనికంటా నువ్వు ఏ మేకప్ లేకుండానే చాలా అందంగా కనిపిస్తావు. ఈ మేకప్ కోర్స్ ఎవరు నేర్పించారో ఏంటో, ఎంత చండాలంగా నేర్పించారు. పెద్ద దండం పెట్టాలి నీలాంటి మేకప్ ఆర్టిస్ట్ కి. అరే చెల్లి, నిజానికి నువ్వు నల్లగానే ఉంటావు. అలానే నాకు తెలుసు నువ్వు నా రంగును చూసి ఎప్పుడూ అసూయ పడతావని. అందుకే నువ్వు నాకంటే అందంగా కనిపించాలి అనే ఆలోచనతోనే ఇలా ఎక్కువ మేకప్ వేసుకుని ఉంటావు. సర్లే వదిలే, వెళ్ళి నీ మొహం కడుక్కొనిరా. నేను నీకు మేకప్ వేసి రెడీ చేస్తాను. అలా అందరూ కలిసి చాలా దారుణంగా టీనాని హేళన చేస్తారు. అందరూ తన్ని చూసి నవ్వడంతో కోపంగా టీనా తన గదిలోకి వెళ్లిపోతుంది. అప్పుడు రవి తనకి నచ్చజెప్పాలని తన గదిలోకి వెళ్తాడు. నువ్వెంత అమాయకురాలు టీనా, నువ్వు నాకు ఇలానే అందంగా కనిపిస్తావు. నీకు ఏ మేకప్ అవసరం లేదు. ఇంక త్వరగా లేచి మళ్ళీ ఇంకోసారి తయారవు పద. రవి మాట్లాడే తేనె పూసిన మాటలు విని టీనా కరిగిపోతుంది. అంతటితో తన ముఖం కడుక్కొని మళ్ళీ లైట్ మేకప్ వేసుకుని పార్టీకి వెళ్తుంది. కానీ పార్టీలో అందరూ కూడా రీనానే పొగుడుతారు. ఎందుకంటే తను అందంగా ఉంటుంది. అలానే రవి కూడా రీనాతోనే కపుల్ డాన్స్ చేస్తాడు. ఇంక టీనా ఏమో వాళ్ళని చూస్తూ ఉండిపోతుంది. తట్టుకోలేకపోతుంది. అందుకనే తనొక టాక్సీ బుక్ చేసుకుని వాళ్లకంటే ముందే ఇంటికి వెళ్ళిపోతుంది. అలానే ఏడుస్తూ అద్దం ముందు కూర్చుని మాట్లాడుకుంటుంది. ఇందులో రవిగారి తప్పేమీ లేదు. నేనే చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నాను. ఎంత మేకప్ వేస్తే మాత్రం తెల్లగా అవుతానా ఏంటి? భగవంతుడా, నువ్వు మా అక్క రీనాని మాత్రం అంత అందంగా చేశావు. నన్నెందుకయ్యా ఇలా చేశావు? నా భర్త కూడా నన్ను ఇష్టపడ్డు చివరికి. అలా కాసేపటికి అందరూ ఇంటికి తిరిగి వస్తారు. అలానే హాల్లో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు పార్టీ చాలా చాలా బాగా అయ్యింది. కనీసం ఐడియా కూడా లేదు నువ్వు ఇంత బాగా డాన్స్ చేస్తావని. ఆ దేవుడు నీకు అన్ని కళలు ఇచ్చినట్టున్నాడు. ఒకవైపు ఇంత అందంగా ఉంటావు, ఓ పక్క నీకు సూపర్ టాలెంట్స్ కూడా.
ఒక్క నిమిషం, పార్టీ నుండి వెనక్కి వచ్చేటప్పుడు కేవలం ముగ్గురమే వచ్చామేంటి రవి? నువ్వు టీనా నీ పార్టీలో వదిలేసి రాలేదు కదా? అరే అమ్మా, మనతో పాటు టీనా కూడా పార్టీకి వచ్చింది కదా, నేను వెంటనే పార్టీ దగ్గరికి వెళ్ళి చూస్తానుండు. నువ్వేం టెన్షన్ పడకు. టీనా తనకు తాను ఇంటికి వచ్చేయగలదు. తనేమీ తెలివి తక్కువది కాదు. తను నాకంటే బాగా చదువుకున్న అమ్మాయి. అంతటితో అందరూ కలిసి మళ్లీ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో టీనా పైనుంచి వాళ్ళందరి మాటలు వింటూ ఉంటుంది. మెట్లు దిగుతూ కిందకి హాల్లోకి వస్తుంది. తను చాలా కోపంగా కనిపిస్తుంది. తనని చూసి వెంటనే రవి ఇలా అడుగుతాడు, టీనా, నువ్వెక్కడా? నేను అనుకున్నాను నువ్వు ఇప్పుడు పార్టీ దగ్గర ఉన్నావని. నువ్వు కూడా మాతో పార్టీకి వచ్చావనే సంగతే మర్చిపోయాను నేను. సారీ టీనా. మరేం పర్వాలేదులే రవి, నువ్వు నన్ను మర్చిపోవడమే కదా ఎప్పుడూ చేసే పని. ఎందుకంటే నాకున్న విలువ అలాంటిది. మరి నువ్వు కేవలం రీనాని మాత్రమే కదా నీ పెళ్ళం అనుకునేది. తనకి మాత్రమే బాగా డాన్స్ వచ్చు, చూడటానికి కూడా తనే అందంగా ఉంటుంది. అందుకే కదా నువ్వు కేవలం దాని వెనుకనే తిరుగుతావు. నా దగ్గరికి ఎందుకు వస్తావు? అలానే నీకెందుకు గుర్తుంటుంది నేను నీ భార్యనని, పార్టీకి వచ్చానని? అలా ఏం కాదు టీనా డార్లింగ్, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇక్కడ జరిగే నాటకమంతా నాకు చాలా బాగా అర్థమవుతుంది. ఇందులో మీ తప్పేమీ లేదు. లోపం ఉన్నది నాలో కదా. నేనే అందంగా ఉండను, కానీ మీ నుంచి మాత్రం నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. అలా మాట్లాడి టీనా చాలా బాధగా తన గదిలోకి తిరిగి వెళ్లిపోతుంది. ఇంట్లో వాళ్లంతా తన మాటలు విని కొంచెం కంగారు పడతారు. అప్పుడు రీనా ఆందోళన పడుతున్న రవిని చూసి ఇలా అంటుంది, నువ్వేమీ టెన్షన్ పడకు రవి, తాను చిన్నప్పటి నుంచి కూడా ఇంతే. బహుశా నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుంటా. ఇప్పుడు తను కోపంగా ఉంది, అందుకే ఇంత ఎక్కువ మాట్లాడుతున్నట్టుంది. లేదంటే టీనా మనసు చాలా మంచిది కదా. అలా అనుకుని అందరూ కూడా వాళ్ల గదుల్లోకి వెళ్లి పడుకుంటారు. కానీ టీనాకి మాత్రం అస్సలు నిద్ర రాదు. తనలో తన ఆలోచించుకుంటూనే ఉంటుంది. అసలు తనెలా తన భర్త రవి కళ్లను రీనా నుంచి తప్పించి తననే ఎక్కువ ప్రేమించేలా చెయ్యాలా అని. ఇంతలో తనకొక ఐడియా వస్తుంది. వెంటనే రవి ల్యాప్టాప్ ని ఓపెన్ చేసి ఇండియాలో బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ల లిస్ట్ ని తయారు చేస్తుంది. అలా మరుసటి రోజు ఆ మేకప్ ఆర్టిస్టులందరికీ ఫోన్ చేసి తన అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత తన అపాయింట్మెంట్ టైం రాగానే తన మేకప్ ఆర్టిస్ట్ ఒక మాట చెప్తాడు, మీ స్కిన్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఇంకా హెల్దీగా ఉంది. మీకు ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు. మీకు ఒక మచ్చ కానీ పింపుల్ కానీ ఏమీ లేదు. నేచురల్ గానే ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు. మేకప్ కూడా మీ ముందు చిన్నబోతుంది అన్నట్లు. కానీ సార్, నేను చాలా తెల్లగా అవ్వాలని అనుకుంటున్నాను. నాకున్న ఈ బ్యూటీ వల్ల నాకేం లాభం చెప్పండి? నిజానికి నా భర్తకి కూడా నా సవతంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే తను నాకంటే తెల్లగా ఉంటుంది. ఏదో ఒకటి చేసి నన్ను తెల్లగా చేయండి సార్. మీరు నా మాట వినండి. మీకున్న ఈ స్వచ్ఛమైన అందాన్ని ఆర్టిఫిషియల్ ట్రీట్మెంట్ తో ముంచారంటే ఈ నేచురల్ బ్యూటీని కూడా పోగొట్టుకొని కూర్చోవలసి వస్తుంది. నన్నేం చేయమంటారు సార్? మీరే చెప్పండి. మీరు కేవలం అందంగా మాత్రమే కనిపించాలనుకుంటున్నారు కదా. నా టీం అంతా కూడా కలిసి మీ ముఖం కోసం ఒక అద్భుతమైన మేకప్ ని తయారు చేస్తారు. అది మీలో ఉన్న అంతరాందాన్ని కూడా బయటికి తీసుకొస్తుంది. నన్ను నమ్మండి, మీరు ఏ మోడల్ కూడా తక్కువ తోగురు. అలా మేకప్ ఆర్టిస్ట్ చాలాసేపు చెప్పిన తర్వాత టీనా సరే అంటుంది. కాసేపటి తర్వాత మేకప్ ఆర్టిస్టులు తనకి మేకప్ వేయడం మొదలు పెడతారు. చాలాసేపు వేసిన తర్వాత తనని ఒక అద్దం దగ్గరికి తీసుకుని వెళ్తారు. అప్పుడు అతను టీనాతో ఇలా అంటాడు, నేను మీకు ఎలాంటి మేకప్ చేశానంటే మిమ్మల్ని మీరు కూడా గుర్తుపట్టలేనంత. మీరు ఈ నేచురల్ మేకప్ వేసిన తర్వాత ఇంత అందంగా కనిపిస్తారని. ఇప్పటి వరకు నేను చేసిన మేకప్ లో ఇదే నా బెస్ట్. కొంచెం నాకు కూడా చూపించండి మీ మేకప్ ఏంటో అని. నన్ను కూడా కొంచెం చూసుకోనివ్వండి, నా ముఖం ఎలా ఉందో ఏంటో. ఈ అద్దం మీద వేసిన క్లాత్ ని తీస్తారా? మేకప్ ఆర్టిస్ట్ అద్దం మీద నుంచి క్లాత్ ని తీసేగానే టీనా తన్ని తాను చూసుకుని చాలా ఆశ్చర్యపోతుంది. తనకసలు నమ్మకం కుదరదు తను చూసుకుంటున్నది తననేనా అని. అప్పుడు తన మేకప్ ఆర్టిస్ట్తో ఇలా అంటుంది, అరే సార్, నేనైతే దీన్ని అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇది నేనేనా అనిపిస్తుంది. నన్ను నేనెప్పుడూ ఇంత అందంగా చూసుకున్నదే లేదు. నేను చెప్పాను కదా మీరు ఏ మోడల్ కి తక్కువ కాదని. నేను చెప్తున్నాను నమ్మండి. మీరు ఫిలిం ఆడిషన్స్ ఇవ్వడం మొదలు పెట్టండి. ట్రస్ట్ మీ, నేను గ్యారంటీ ఇస్తాను. మిమ్మల్ని ఆడిషన్ లో తప్పకుండా సెలెక్ట్ చేస్తారు. అంతటితో మీరు స్టార్ హీరోయిన్ అయిపోతారు. నిజంగా చెప్తున్నారా? నిజంగా నేను నా రికమెండేషన్స్ తో ఎంతమంది అమ్మాయిలు ఇలా ఫేమస్ చేశానో తెలుసా? వాళ్ళంతా ఏముంది, మీరు చాలా అందంగా ఉండటమే కాకుండా దానికి తోడుగా చాలా టాలెంటెడ్ కూడా. మీరు ఖచ్చితంగా ట్రై అయినా చేయాలి టీనా గారు. అలా మేకప్ ఆర్టిస్ట్ చెప్పిన మాటలు విని ఫిల్మ్ ఆడిషన్ ఇవ్వాలని ఆలోచించి ఒక ఫిల్మ్ ఆడిషన్లో పాస్ అయ్యి ఒక సినిమాని కూడా తీసుకుంటుంది టీనా. ఆ ఫిల్మ్ షూటింగ్ లో కూడా కావాల్సిన మేకప్ అంతా కూడా ఆ మేకప్ ఆర్టిస్టే చేస్తాడు. అలా తన మొదటి సినిమా రిలీజ్ అవ్వగానే టీనా చాలా సంతోషిస్తుంది.
టీనా ఆ ఫిల్మ్ ని రవితో పాటు చూడాలని అనుకుంటుంది. కానీ అప్పటికే రవి రీనాని తీసుకుని ఆ సినిమా థియేటర్ కి వెళ్తాడు. అలా సినిమా మొదలయ్యేసరికి వాళ్ళిద్దరికీ తెలుస్తుంది ఆ సినిమాలో హీరోయిన్ టీనా అని. అది చూసి వాళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. వాళ్ళు కనీసం కల్లో కూడా ఊహించరు టీనాకి హీరోయిన్ అయ్యేంత ఛాన్స్ ఉందని. అలా సినిమా అంతా పూర్తయిన తర్వాత రవి ఇంటికి వచ్చి టీనాని చాలా పొగుడుతాడు. కానీ టీనా అప్పటికే తన అత్తగారింటిని వదిలి తన ఫ్యూచర్ని చూసుకోవాలని నిర్ణయించుకుంటుంది. నువ్వు నీ సామాన్లు ప్యాక్ చేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు టీనా? రవి, నేను ఈ ఇల్లు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నాకు నీ మనసులోనే స్థానం లేనప్పుడు ఇంట్లో నేనుండి ఏం లాభం చెప్పు. అందుకే నేను నా గమ్యాన్ని స్థిరపరుచుకొని ఆ సినిమా ఇండస్ట్రీనే నాకు అన్నీ అనుకుని అక్కడే ఎదుగుతాను అని చెప్పి టీనా ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఇంకెప్పుడూ కూడా ఇంటికి తిరిగి రాలేదు సరికదా, అటువైపు కూడా చూడలేదు.